ఎన్నిసార్లు పరువు పోయినా పెద్దగా ఫీల్ కావట్లేదు ట్రంప్. పదే పదే తన పరువు తీసుకుంటున్నాడు. నిన్న ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు, అంటే ఒక మీమ్ బిగిన్ చేశారు. ఫోన్ పట్టుకుని ఉన్నటువంటి ట్రంప్ ఫోటో, అందులో ఎవర్రా భర్తల గొడవల గురించి నా ఫోన్ నెంబర్ ఇచ్చింది పరిష్కరిస్తానని అని. అంటే మళ్ళీ ఇండియా పాకిస్తాన్ల సమస్యని నేనే పరిష్కరించానని మళ్ళీ అదే కోత. మరొక వైపున ఇరాన్కి సంబంధించి ఏదైతే అణు నిరాయుధీకరణ మీద త్వరలో చర్చలు జరగబోతున్నాయి అమెరికాకి ఇరాన్కి మధ్యన అని ప్రకటించాడు ట్రంప్. దాన్ని ఇరాన్ తోసిపుచ్చింది. అమెరికా గెలిచిందన్నదాన్ని తోసిపుచ్చింది. అమెరికా సమర్థవంతంగా దెబ్బతీశామని చెప్పిన దాన్ని తోసిపుచ్చింది. అట్లాగే ట్రంప్ చెప్పినటువంటి అణు నిరాయుధీకరణ చర్చలు జరగటం లేదని తేల్చి చెప్పింది. తద్వారా అమెరికా పరువు నానాటికి తీసికట్టుగా మారుతుంది. కానీ బుద్ధి బుర్ర జ్ఞానం లేకుండా ఆ ట్రంప్ అనేటటువంటి ఒక అధ్యక్షుడు ఆ స్థాయిలో ఆ హోదాలో ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో తెలియనటువంటి స్థితిలో అమెరికా పరువు చంకనాకిపోతుంది.